అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే. రష్మిక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా? టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారని సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్ పై వస్తున్న ప్రచారాలకు తెరదించుతూ నేడు ఉదయం 10:10 రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో 3 ముళ్ళు వేసినట్లుగా తెలుస్తోంది. 2 భిన్న సంస్కృతుల కలయికగా ఈ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఉదయం విజయ్ కుటుంబం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరపగా సాయంత్రం 4 గంటలకు రష్మిక కుటుంబం ఆచారాల ప్రకారం మరోసారి వివాహం నిర్వహించనున్నారు. ఈ పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో జరిగిన క్రికెట్ మ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుధవారం జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఈ జంట ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుల వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో నెటిజన్లు విరోష్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయ్పూర్లో సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. ఇక వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిన ఉదయ్పూర్లోనే వీరి వివాహం జరగడం మరో విశేషం. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఉదయ్పూర్లోని ఆరావల్లి పర్వతాల నడుమ ఉన్న ఐటీసీ మూమెంట్ లగ్జరీ వేదికను వివాహానికి ఎంపిక చేశారు. సెంట్రల్ ఉదయ్పూర్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వేదికలో మొత్తం 117 గదులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 3000 మంది వరకు అతిథులు ఇక్కడ బస చేసే సౌకర్యం ఉంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇది అనువైన వేదికగా గుర్తింపు పొందింది. అందమైన అవుట్డోర్ గార్డెన్, యూనిక్ డెకరేషన్ ఈ వేదికకి ప్రత్యేకంగా తీసుకొస్తాయి. ఇక ఐటీసీ మూమెంట్స్లో పెళ్లి నిర్వహిస్తే సుమారు 200 మంది అతిథులను ఆహ్వానించవచ్చు. వివాహ ఖర్చు దాదాపుగా 90 లక్షల నుంచి 1.4 కోట్ల వరకు ఉండొచ్చునని ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకి 200 మంది అతిథులు ఉంటే ఖర్చు 2.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఒక అంచనా. ఇక ఇక్కడ 2 బ్యాంకెట్స్ హాల్స్తో పాటుగా అందమైన అవుట్డోర్ వేదిక కూడా ఉంది. చుట్టూ గ్రీనరీ, స్విమ్మింగ్ పూల్ మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. మూమెంట్ సూట్స్, ఆరావిల్ సూట్స్, వ్యాలీ వ్యూ విల్లా, లేక్ వ్యూ విల్లా అండ్ ప్రీమియం విల్లా వంటి 5 కేటగిరీలో గదులు అందుబాటులో ఉన్నాయి. గదుల అద్దె ఒక్క రాత్రికి సుమారు 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఐటీసీ హోటల్ వెబ్సైట్ ప్రకారం ప్రీమియం సూటు ధర ఒక్క రాత్రికి 71,499 రూపాయల వరకు ఉంటుంది. విల్లాల్లో 4 అతిథులు ఉండేందుకు ఒక్క రాత్రికి 35,499 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక విజయ్, రష్మిక వివాహ వేడుకలు ఉదయ్పూర్లో 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా జపనీస్ స్టైల్లో ప్రత్యేక డిన్నర్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ వివాహానికి సుమారుగా 2.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ జంట గత సోమవారం నుంచి ఉదయ్పూర్లో ఉంది. పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అతిథులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా ప్రత్యేక నియమాలు అమలు చేశారు. వివాహ నేపథ్యంలో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో భద్రతను కూడా కట్టుదిట్టం. పూల్ పార్టీ, వాలీబాల్ వంటి వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మొత్తం అతిథులు మరియు ఈవెంట్ నిర్వాహకులతో కలిపి సుమారు 100 మంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చివరికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా వీరి ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న ప్రచారాలకు ముగింపు పలుకుతూ ఈ ఉదయం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. పెళ్లిని చాలా ప్రైవేటుగా ఉంచినప్పటికీ టాలీవుడ్ నుంచి కొంతమంది స్టార్స్ హాజరైనట్లుగా తెలుస్తోంది. విజయ్కి అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్స్ మరియు రష్మికతో వర్క్ చేసిన కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అక్కడ ఉన్నారట. ఇక పెళ్లికి ముందు జరిగిన సంబరాల్లో భాగంగా ఈ జంట విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. బుధవారం జరిగిన హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ జంట ఇన్స్టా వేదికగా పంచుకోవడంతో
అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు జరిగిన శుభముహూర్తంలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో 3 ముళ్ళు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్పూర్లోని ఒక ప్యాలెస్లో జరిగిన ఈ వివాహంలో వధూవరుల సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిశారు. అభిమానులు ప్రేమగా పిలుచుకునే విరోష్ అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. కర్ణాటకలోని కూర్గు ప్రాంతానికి చెందిన రష్మిక కొడగు సాంప్రదాయానికి గౌరవంగా ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకి ఈ జంట కొడవు పద్ధతిలో మరోసారి వివాహం చేసుకోనున్నారు. సాధారణంగా కొడవ సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్ళు ప్రత్యేకమైన ఆచారాలు, వస్త్రధారణతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒకే రోజున 2 వేర్వేరు సాంప్రదాయాల్లో వివాహం జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలానే పెళ్లి ఫుడ్ మెనూ గురించి కొన్ని లీక్స్ అయితే బయటకొచ్చాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో జపనీస్ వంటకాలతో ప్రత్యేక డిన్నర్ మెనూ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అతిథులకు భోజనం అరటి ఆకుపై వడ్డించడం మరో విశేషం. ఇక విజయ్ దేవరకొండకి తెలంగాణ ఫుడ్ అంటే పిచ్చి, రష్మికకి కర్ణాటక స్పెషల్స్ అంటే ఇష్టం. అందుకే మెనూలో ఈ 2 ప్రాంతాల రుచులని మిక్స్ చేశారని టాక్. ఇక విజయ్ కోసం ప్రత్యేకంగా తెలంగాణ నాటుకోడి పులుసు, గారెలు మరియు హైదరాబాద్ దమ్ బిర్యానీ మెనూలో టాప్ ప్లేస్కి ఆక్యుపై చేశాయట. ఇక రష్మిక తరపున వాళ్ళ సాంప్రదాయ వంటకమైన పోర్క్ మరియు నీర్ దోశ కూడా సర్వ్ చేశారట. పెళ్లి రాజస్థాన్లో జరుగుతోంది కాబట్టి అక్కడి ఫేమస్ అయిన దాల్ బాటీ చుర్మా, రాజస్థానీ లాల్ మాస్ కూడా మెనూలో యాడ్ చేశారని తెలుస్తోంది. సీతాఫల్ రబీతో పాటుగా కర్ణాటక స్పెషల్ మైసూర్ పాక్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో తెరపై విజయవంతమైన జంటగా నిలిచిన వీరు నిజ జీవితంలోనూ ఒక్కడవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇన్నాళ్ళు మేం జస్ట్ ఫ్రెండ్స్ అని మనల్ని బురిడీ కొట్టించిన ఈ జంట మొత్తానికి 3 ముళ్ళ బంధంతో సెటిల్ అయిపోయారు.